ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. టీడబ్ల్యూటీ తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియ శ్రోతలు, పరిశుద్ధ లేఖనాలను నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని వినటానికి కుటుంబ సమేతంగా వచ్చారా? మీరున్న చోట తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ వాక్యాన్ని నేర్చుకోవాలని, మీ స్వరాన్ని వినాలని ఆశతో వచ్చిన మా ప్రియులను మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీ పరిశుద్ధమైన వాక్యము నెమ్మదినిస్తుంది, మా జీవితాల్లో సమాధానాన్ని దయచేస్తుంది, మమ్మను క్షమించి మాకు నిత్య జీవాన్ని కలుగజేస్తుంది. అట్టి రీతిలో మమ్మను దీవించి మీ ఆత్మకార్యాన్ని జరిగించమని, మమ్మను ఆత్మీయంగా వృద్ధి చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన కుటుంబానికి శుభములు. ఈ దినాన మన పాఠము రాబరీ అంటే దోపిడీ, అంటే దేవుని ధనాన్ని దొంగలించటం. ప్రియులారా, పొరపాటు పడకండి, తప్పుగా అర్థం చేసుకోవద్దండి. దీని అర్థము మన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన దానిని ఇవ్వకుండా ఉండటమే. దీనివలన చాలా నష్టపోతాము. మీలో చాలామంది రేడియోలో నా మాటలు వింటూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో, మరికొంతమంది కార్లల్లో ప్రయాణం చేస్తూ, మరికొందరు మరేదో వ్యాపకాలలో ఉంటూ వాక్యాన్ని వింటూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ ప్రయాణం చేస్తున్నా, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది కదా? మీకు వీలైతే మలాకి గ్రంథం 3వ అధ్యాయం ప్రాముఖ్యంగా 8 నుండి 10 వచనాలను గమనించండి. ఈ వచనాలు మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యము, అవసరమైనవి కూడా. చాలామంది వీటిని నిర్లక్ష్యపెడతారు. వాస్తవానికి ఇది ఒక అద్భుతమైన అంశం. ధనాన్ని గురించి ఈ వచనంలో ప్రస్తావించబడిన వ్యక్తులు మేము బాగానే ఉన్నామని అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు, లేదు, నిజంగా మీరు నా నుండి దోచుకుంటున్నారు అని ఆయన అంటున్నాడు. దేవుడు వారికి ఒక ప్రశ్న వేస్తున్నాడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే ప్రజలు ఎవరైనా దేవుని దగ్గర దోచుకుంటారా? అది ఎంత భయంకరమైన విషయం అని విన్నవారు ఆశ్చర్యపోతారు. కాని మీరు దోచుకుంటున్నారు, నా నుండి దోచుకుంటున్నారు అని దేవుడంటున్నాడు. అప్పుడు ప్రజలు ఆశ్చర్యంగా, అదెలా సాధ్యం? మేమెప్పుడు నిన్ను దోచుకుంటున్నాం? ఎలా దోచుకుంటున్నాం దేవా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ వాక్యం విన్న నీవు కూడా ప్రశ్నిస్తూ ఉండవచ్చు మనసులో. దేవుడంటున్నాడు, మీ అర్పణల విషయంలో మీరు నన్ను దోచుకుంటున్నారు. మీ 10వ భాగాన్ని, కృతజ్ఞతా అర్పణలను నా మందిరంలోనికి తేకుండా మీరు నన్ను దోచుకుంటున్నారు. ఈ మాటలు విన్నవారి ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ మాటలు వినటానికి ఇష్టం లేనివారు, తమ హృదయాన్ని కఠినపరుచుకున్నవారు చాలామంది అసహనానికి లోనై ఉండొచ్చు. మన రేడియో శ్రోతలలో కూడా కొంతమంది ఇప్పటికే రేడియోను ఆఫ్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ వారిని ప్రభావితం చేస్తే తాము ఇవ్వదలుచుకున్న దానికంటే మరి ఎక్కువగా దేవునికి ఇవ్వవలసి వస్తుందనే భయంతో వారు దూరంగా వెళ్ళిపోతారు. ఒకవేళ దేవుని ఆత్మ తమను ప్రేరేపిస్తే అందుకు అనుకూలంగా స్పందించాల్సి వస్తుందనే భయంతో కొందరు ధనాన్ని గురించి చెప్పే సందేశాన్ని కూడా పూర్తిగా వినటానికి ఇష్టపడరు. ఇది ఎంతో దౌర్భాగ్యకరం. అలాంటివారు ఎప్పటికైనా నష్టపోతారు. దేవుడు ప్రజలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. సమృద్ధి అయిన ఆశీర్వాదాలను వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. కాని వారు తమకున్న దానినే సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారు, అనగా నిర్వహించలేకపోతున్నారు. అందుకే దేవుడు మరికొన్ని ఆశీర్వాదాలను వారికి ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. దీన్ని సులువుగా గ్రహించటానికి లేదా అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. మీ పిల్లలకు ఒక వయసు వచ్చాక వారి ఖర్చుల కోసం మీరు వారికి కొంత డబ్బు ఇచ్చారనుకుందాం. ఇచ్చారు కాదు, మీరు తప్పకుండా ఇస్తారు కదా.
ఆ వారం చివర్లోనో లేదా నెలాఖరులోనో ఆ డబ్బులు ఎలా ఖర్చు చేశారో మీరు ఆరా తీస్తారు గదా. అంటే ఒక రకంగా లెక్క అడుగుతారు కదా. ఒకవేళ వాళ్ళు ఆ డబ్బంతా పూర్తిగా వృధా చేసి నిష్ప్రయోజనాల కోసం వాటిని ఖర్చు చేశారనుకుందాం. ఆ విషయం తెలిసిన మీరు ఏ నిర్ణయాన్ని తీసుకుంటారు? మీరు ఎలా స్పందిస్తారు? జాగ్రత్తగల తల్లిదండ్రులుగా వారికి డబ్బులను ఎలా ఉపయోగించాలో నేర్పించాలనుకుంటారు కదా. ఒకవేళ మీరు పర్వాలేదులే అని చెప్పి ఈసారి రెట్టింపు డబ్బులను వారికిస్తారా? లేదు కదా. వాస్తవానికి డబ్బుల విషయంలో మనం చాలా జాగ్రత్త వహిస్తాం. ఒకవేళ మీరు అలా చేస్తే అది మూర్ఖత్వం అవుతుంది. అప్పుడు మీరు డబ్బు యొక్క విలువను వారికి గుర్తు చేస్తారు. అంటే వారు అర్థం చేసుకునే రీతిగా డబ్బును సరిగ్గా ఎలాగ ఉపయోగించాలో అది మీరు మీ పిల్లలకు నేర్పిస్తారు కదా. వాళ్ళు డబ్బును సరిగ్గా నిర్వహించకపోవటం నేర్చుకోకుండా మీరు వాళ్లకు మరింత డబ్బులిస్తే వారు దాన్ని కూడా వృధా చేస్తారు. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవారికి ఎక్కువ బాధ్యతలు అప్పగించబడతాయి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్నది. ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు, అన్ని రకాల తలాంతులకు కూడా వర్తిస్తూ ఉంది. అయితే ఈ పరిస్థితి పట్ల మనకుండవలసిన సరి అయిన వైఖరి ఏమిటి? ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి క్రొత్త నిబంధనలోని అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఒక ఉదాహరణ ఉంది. ఆ రోజుల్లో ప్రజలు తమకు ఉన్న ఆస్తులను, భూములను మొదలైన వాటిని అమ్మినప్పుడు ఆ అమ్మకానికి వచ్చిన మొత్తాన్ని తెచ్చి అపోస్తులుల పాదముల దగ్గర పెట్టేవారు. ఆ దినాలలో అపోస్తులులు అని చెప్పబడిన వారు ఈ రోజున దేవుని సేవకులు అని పిలుస్తూ ఉన్నాం. ఆ దేవుని సేవకులు ఎవరికీ ఏమీ కొదువ లేకుండా చూసుకునేవారు. అంతేకాదు వచ్చిన ఆ ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. ఆ రోజుల్లో డబ్బు గురించి మాట్లాడటం చాలామంది ప్రజలకు ఎంతో సున్నితమైన విషయం. డబ్బు ప్రస్తావన వస్తే చాలు వారు చాలా బాధపడిపోయేవారు. అననీయ అనే ఒక అతను ఉండేవాడు. అతని భార్య పేరు సపీరా. ఈ ఇద్దరి వ్యక్తుల పేర్లను బైబిల్ ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. వారు కొంత ఆస్తిని అమ్మి డబ్బును పొందారు. అయితే ఆ డబ్బు మొత్తం దేవునికి ఇవ్వటం వారికి ఇష్టం లేక కొంత భాగాన్ని దగ్గర ఉంచుకొని మిగతా భాగాన్ని అపోస్తలుల పాదముల దగ్గర దేవుని కొరకై పెట్టారు. ఇది క్రమం కాదని తెలిసినా అలాగే చేయాలని వారు నిర్ణయించుకున్నారు. అందుకే వారు దైవజనుని మోసం చేయాలని పథకం వేసుకున్నారు. మొదట అననీయ మందిరానికి వెళ్ళాడు. అతడు అక్కడికి చేరుకున్న వెంటనే అతను దైవజనునికి డబ్బు ఇచ్చి, ఇదిగో మా ఆస్తిని అమ్మగా వచ్చిన మొత్తం అని చెప్పాడు. అది అబద్ధమని గ్రహించే శక్తి దేవుడు ఆ దైవజనునికి ఇచ్చాడు. అతను అననీయాను చూచి, అననీయా, నీవు అబద్ధం చెప్పింది నాతో కాదు, పరిశుద్ధాత్మునితో నీవు అబద్ధమాడుతున్నావు అన్నాడు. దాని ఫలితంగా నీవు ఇక్కడే మరణిస్తావు అన్నాడు ఆ దైవజనుడు. అలా చెప్పిన వెంటనే అననీయ అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. కొందరు పరిచారకులు వచ్చి అతని శవాన్ని తీసుకువెళ్లి భూమిలో పాతిపెట్టారు. కొంతసేపటికి అతని భార్య సప్పీరా మందిరంలోనికి వచ్చింది. జరిగిన సంగతి ఆమెకు తెలియదు. ఆమె దైవజనుని కలుసుకుంది. అప్పుడు ఆ దైవజనుడు ఆమెను చూచి, నీ భర్త మీరు అమ్మిన ఆస్తి మొత్తాన్ని తీసుకువచ్చాడా? మీరు ఆ భూమిని ఇంతకే అమ్మారా అని అడిగాడు ఆ దైవజనుడు. అందుకామె, అవునండి, ఇంతకే మేము ఆ భూమిని అమ్మామని ఆమె కూడా అబద్ధమాడింది. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయాన్ని మీరు చదివితే అక్కడ ఇలా రాయబడింది. అననీయాను పాతిపెట్టినవారు తిరిగి వచ్చారు. అదే సమయంలో సప్పీరా కూడా అక్కడే కుప్పకూలి మరణించింది. వారు ఆమె శవాన్ని కూడా తీసుకువెళ్లి పాతిపెట్టారు. ప్రియ శ్రోతలు, క్రొత్త నిబంధన సంఘానికి ఇది ఎంత గట్టి గుణపాఠం! ఆ భాగం చివరి వచనం చెబుతుంది, సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికిని మిగుల భయము కలిగింది. ఈ దినాలలో కూడా మన సంఘాలలో ఇలా జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. కానుకలు సేకరిస్తున్న సంచి తమ దగ్గరకు వస్తూ ఉండగా అందరూ తమ కానుకలను అందులో వేస్తున్నారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా పడి చనిపోయాడు. చర్చిలో మరోవైపు మరో వ్యక్తి కూడా చనిపోయాడు అని అనుకుందాం. ఇది ఎంత భయంకరం! ఒకవేళ జరిగితే సంఘంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కదా. క్రొత్త నిబంధన సంఘములో ఆ సంఘటన జరిగింది. యథార్థతను గురించి, దేవుని దగ్గర దొంగిలించడాని గురించి చాలామందికి గట్టి గుణపాఠమే నేర్పింది. శ్రేష్టమైన ప్రతి దానిని ఇచ్చేవాడు దేవుడే. మలాకి గ్రంథము 3వ అధ్యాయము
10వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. 3వ అధ్యాయంలోని 8 నుండి 10 వచనాలు జాగ్రత్తగా చదవండి. మీరు నన్ను నమ్మితే నన్ను శోధించి తెలుసుకొనండి. మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా నా యందు విశ్వాసముంచండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉన్నట్లు భ్రమపడకండి. మీకున్నవన్నీ నేనే మీకిచ్చాను అని దేవుడంటున్నాడు. మీ ఆరోగ్యాన్ని మీరు శ్రద్ధగా చూసుకోవాలి. మీ జీవితాన్ని మీకు చేతనైనంత శ్రద్ధగా నిర్వహించుకోవాలి. కాని అంతిమంగా మీ విశ్వాసం నాయందే ఉండాలి. మీ దేవుడను నేనే, మిమ్మల్ని సంరక్షించేది కూడా నేనే. నన్నెందుకు మీరు నమ్మరు? మీరు నన్ను నమ్మితే ఆకాశపు వాకిండ్లను విప్పి ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరిస్తాను. మీరు లెక్కించలేనంత సమృద్ధిగా మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు మనతో అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు నేను మీకొక సవాలు చేస్తున్నాను. మీరు నిజమైన క్రైస్తవులైతే దేవుణ్ణి నమ్మండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాని మనలో చాలామందిని ఆయన ఆశీర్వదించటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే మనకు ఉన్నదాన్ని ఎలా సరిగ్గా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు. మనం నేర్చుకోవటానికి కూడా ప్రయత్నించటం లేదు. ప్రభువునందు స్నేహితుడా, చెల్లి, దేవుని ఆశీర్వాదాలకు మంచి గృహ నిర్వాహకులుగా తయారవ్వండి. త్యాగపూర్వకముగా ఆయనకు ఇవ్వండి. మీరు నిజంగా ఆయనను విశ్వసిస్తున్నారని చూపే విధంగా సమర్పణా భావముతో ఇవ్వండి. నిజంగా ఆయన మీ జీవితాన్ని నడిపించాలని కోరుకోండి. ఆయన మీకిచ్చిన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు. ఆయన మిమ్మల్ని అనేక విధాలుగా ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు ఆర్థికంగా కూడా మరి ఎక్కువగా దీవించగలడు. అయితే దేవుడు ఆర్థికంగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చెయ్యలేదు సుమా. కాని చాలా సందర్భాల్లో ఆయన చేస్తాడు. చాలామంది క్రైస్తవులు దీనిని గూర్చి మీకు సాక్ష్యము చెప్పే ఉంటారు. గమనించండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ మంచికే ఉంటాయి. అవి మీకు ఖచ్చితంగా అవసరమయ్యే ఉంటాయి. ఆయన మిమ్మల్ని నిత్య నివాసానికి నడిపించే మార్గంలో ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడువడు. మీకు అవసరమైన వాటిని ఆయన ఎన్నడూ బిగబట్టడు. ఎందుకంటే మీకవసరమైన ప్రతి వాటిని ఆయన మీకిస్తానని వాగ్దానం చేశాడు. దేవుణ్ణి నమ్మండి, ఆయనను పరీక్షించండి. ఆయన తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో లేదో చూడండి. ఇది ప్రతి క్రైస్తవుడు అనుభవించి తెలుసుకున్నదే కదా. చాలామంది తమ జీవితాలలో దీనిని చవిచూశారు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చేవాడు. అంతేకాదు, ఆయన తన వాగ్దానాన్ని ఎప్పటికీ నెరవేరుస్తూనే ఉంటాడు. ప్రియ శ్రోతలు, ఆయన నుండి పొందుకున్న ప్రతి ధన సహాయాన్ని తిరిగి అవసరమైనప్పుడు ఆయనకు మనస్ఫూర్తిగా ఇవ్వటానికి నేర్చుకుందాం. దేవుడు ఈ వాక్యాలను మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన. జీవముగల తండ్రి, మా జీవితాలలో ఎన్నో మార్లు ఆర్థిక సహాయాన్ని నీవు చేశావు. ఎంతో దీవించబడిన మేము మీకు ఇవ్వటానికి వెనుదిరిగాము. ఈ హెచ్చరిక మాతో చేసినందుకై మీకు స్తోత్రము. ఇక మీదట మీ రాజ్య విస్తరణలో మేము పాలి భాగస్థులమవుతామని మాట ఇస్తున్నాం. మమ్మను దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. వివరములకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com, వాట్సాప్ SMS కొరకు ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.